మనం రెగ్యులర్‌గా బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటుంటాము. ఇది ఆ చికెన్ మాత్రం కాదు. జుట్టుకోడి అంటారు తెలుసు కదా! తెల్ల కోడి అని కూడా అంటారు. అదే అన్నమాట. నేను ఈరోజు ఆ జుట్టుకోడి కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్, కొంచెం కొబ్బరి, కొంచెం గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా! అది మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని. తర్వాత పోపు కోసం ఒక ఆనియన్ అండ్ 2, 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది. ఎందుకంటే విత్ స్కిన్ చేస్తారు కాబట్టి మనకు ఆ స్కిన్ నుండి ఆయిల్ ఎక్కువగా వస్తుందన్నమాట కుక్ చేసేటప్పుడు. ఇంకా అందులో కొంచెం కొవ్వు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మనం వండేటప్పుడే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ముందుగానే మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! ఆనియన్ ఇంకా కుడక పేస్ట్ అంతా వేసుకొని మంచిగా ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఈ చికెన్ క్వాంటిటీని బట్టి అల్లం వేసుకోవాలి. హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీకి తగ్గట్టు, లేకపోతే కేజీ అయితే కేజీకి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఈరోజు ఇక్కడ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ కర్రీ చేస్తున్నాను. ఆ బాయిలర్ చికెన్ కంటే ఈ చికెన్ కొంచెం మంచిదంట హెల్త్‌కి. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇందులో కొంచెం బుక్కలు ఎక్కువగా ఉంటాయి. ముక్కలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు. అల్లం వేసి కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా కలిపి కొంచెం పసుపు, టమాటాలు వేసి మళ్ళీ మూత పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం ఒక 5, 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. కర్రీకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక 5, 10 మినిట్స్ మూత ఉంచండి. కారం అంతా ముక్కలకు పడితేనే ముక్క టేస్ట్ కూడా బావుంటుంది. తర్వాత మూత తీసేసి కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోనివ్వాలి. ఇది మనకు ఆయిల్‌లోనే ఎక్కువ కుక్ అవ్వాలి వాటర్‌లో కంటే. ఎందుకంటే మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే మనం మసాలా వేసిన తర్వాత కలిపి మూత పెట్టి వదిలేసేయాలి 5, 10 మినిట్స్ వరకు. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి ఎక్కువ అయితే వాటర్ వేయకూడదు. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఆ వాటర్‌లో కూడా మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కర్రీ పైన ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కుక్కర్‌కి విజిల్ పెట్టుకోవాలి. ఈ చికెన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 10, 11 విజిల్స్ అయినా రావాలి. అంత విజిల్స్ వస్తేనే కర్రీ బాగా ఉడుకుతుంది. మనకు టేస్ట్ కూడా బావుంటుంది. ఈ కర్రీ నార్మల్‌గా మన గంజులలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అట్లా ఎక్కువ టైం పడుతుంది. ఇలా కుక్కర్‌లో వేసామంటే చాలా తొందరగా అయిపోతుంది. మనం ముందు వేసిన ఆనియన్ ఇంకా కొబ్బరి పేస్ట్ వల్ల గ్రేవీ వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు.